బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానే అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో. డైరెక్టర్ అంటే మా నాన్నగారు లాగా అని. నిజంగానే ఉంటుందా? ఒక డైరెక్టర్ నాన్నగారు లాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, యూ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలాగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరుకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఎప్పుడైనా చూడలేదు. అంటే మీకు అదే చెప్తా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం. అన్ని ఈవెంట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను, దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ 1:30, 2 o'clockకి షూట్ జరుగుతుంది. 2:00 మీకు తెలియదు ఏం లేదు. జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు. నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి. ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వోర్డ్ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి. అది బాలయ్య గారితో స్పెషల్. డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్. బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే బాలయ్య గారి గురించి తెలియదే ఉన్నది. ఎమోషన్స్, డైలాగ్స్ అన్నీ నెంబర్ 1. కానీ ఇందాక అన్నాను కదా, నేను వంశీ గారు మేమందరం తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే బాలయ్య బాబు గారి మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు. మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి, మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేశాం. డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూస్తే అర్థమవుతాయి మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో. రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్టూన్ సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది. గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఇది మీరేమంటారు? దాన్ని 2 సినిమాలకి వాళ్ళకి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మత్ ఏంటంటే మీరు గుంటూరు కారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో అవి కనపడకుండా అయిపోయాయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలి. ఎందుకంటే నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా. అది దాని కారణం ఏమంటారు అంటే నా సినిమా మీద సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడి నుంచి బాబీ గారిని అడిగాను, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతి లాగా. బాబీ గారు తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి. అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలా మీ దృష్టి అయితే ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో. నేను పుష్ప 2లో వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు. అవునా? లేట్గా వచ్చారు. బ్రేక్ఫాస్ట్ వెళ్దామా?
అది కాదు సార్, లేదు సార్, పుష్ప నేను ఆల్రెడీ చెప్పాను, ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు, ఐమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా, ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2, నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను, నా వల్ల చేయగలిగాను, చేశాను సార్. బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు, విజువల్స్ ఆయన వచ్చారు బ్రో, కొంచెం అరిగించుకోండి. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరకుడు కుర్రం ఎక్కడం ఇదని. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్లో చూడాలా? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి, నాకు బాగా ఇష్టం. ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నలన్నీ చాలా ఎర్లీ, కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ తమన్ గారు, నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు, బాలకృష్ణ గారి సినిమాకి తమన్నా ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు. సో అది తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది, ఒక వైబ్ వస్తుందా? బాలకృష్ణ గారు అంటే కాదు, నేనంటే ఆన్సర్ వచ్చిందా? లేదు, మీ ఆన్సర్ చెప్పండి. ఆయన ఆన్సర్ చెప్పారు. తమన్ సినిమా అడుగుతుందో డెఫినెట్గా చేసేస్తాం బ్రో, అది అంతే. సో అది బాలకృష్ణ గారు, అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆయన బ్లైండ్గా ఈజ్ బిలీవింగ్. 6 సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో, 6 ఫిల్మ్స్ చేసేసాను. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాజ్ ఆయన అంతే, ఈజ్ వెరీ ఆయన అంత చిన్న పిల్లగాళ్ళ ఉంటారు బ్రదర్. నా స్టూడియోకి వస్తే విల్ బీ లైక్ కిడ్, లైక్ చిన్న పిల్లలాగా ఎంజాయ్. సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైకి అనేది. సో నా ఈరోజు డాకు అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ అఖండ 2 ఆల్సో. సో ఇంకా అంతే, మ్యాసివ్ బ్రో, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్. బాబీ గారు, మీరు చూసిన ఒక వరల్డ్ ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన. సార్ బాబీ గారు, ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు. ఆ హీరోనే మాకు దేవుడు, ఆ హీరోనే మాకు సర్వం. సో ప్రాణం పెట్టేస్తాం. ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు, రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు, ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో అది పెట్టేస్తాం. వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే. వార్ ఎపిసోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది, ఎంత నీడు ఉంది? ఏంటండి వార్ ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారు కదా. వార్ ఎపిసోడ్స్ కాదు, మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు, హార్స్ ఎపిసోడ్స్, నాట్ ఓన్లీ హార్స్, చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. అన్నీ కలిపి చెప్పాను కదా ఇందాకే, మళ్ళీ అంతకుముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే. బాబీ గారు ఇక్కడ బాబీ గారు అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ 3-4 టైటిల్స్ డాకు మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. నిజంగా ఆయన ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీరు అనుకుని పెట్టిందా? ఇప్పుడు బాబీ గారికి ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది. మేమిద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు. ఏం ఆయన ఎప్పుడు డినై చేయలేదు అలా ఏమి. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమెంట్ చేయరు. ఎనీథింగ్ డైరెక్టర్ నచ్చిందా, డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా, ఈ రెండే. ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి, ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్నా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కథ చూస్తాడు, ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది, ఆయన చెప్పింది మనం చేయాలి, అంత క్లియర్గా ఉంటారు. బాబీ గారు బాగా తెలిసింది, వాల్తేరు వీరలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. ఇందులో కూడా బాలకృష్ణ గారి హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరన్నట్టే, డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరన్నట్టు ఉంటుంది అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబీ అలా చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు. మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న. మరి మీరు కాదు తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. లేదు, దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటి తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్, మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా, లేకపోతే
ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు కాదు కదా. బాబీ గారిని నేను అంత ఇబ్బంది మాత్రాన పెట్టాను ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. ఎందుకంటే నేను ఓ, తమన్ మీకు- మీకు తెలిసిన ఆయన- తమన్ గారి కాదు, బాగా మీకు తెలుసు. కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాగ్స్ ఇస్తున్నారు. అది కాదు, కాదు, మీకు తెలుసు మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ సార్ కాంట్రవర్సీ కాదు, ఆయన సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి నేను తమన్నా ఇప్పించాను చెప్పారు. కరెక్టే కదా. నన్ను తమనా దేవి అంటే నేను తమన్ అంటాను కదా, అలానే నన్ను అడిగారు తమనా దేవి అంతా తమన్నా నాన్న అయిపోయింది. అంతే అంతే కరెక్టే. మీరు అది కాంట్రవర్సీ కాదు. కాదు 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 ఒక డైరెక్టర్గా నన్ను అడిగా నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి అంటే ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి. కాదు, మీరు అంటున్నారు కథ డిమాండ్ చేసి. కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం. అది సపరేట్ మీటింగ్. బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం టు ఏ డైరెక్టర్. ఇన్ ద సెన్స్ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది. ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా? అంటే ప్రభు గారు, ప్రతి సినిమాకి మీకు తెలియదు ఏమీ లేదు, ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్, ఆయనకి సంబంధించిన ఫన్, హ్యూమర్, గ్రేస్, వోల్టేజ్. బాలేబాబు అనగానే బాలేబాబు గారి వోల్టేజ్ వేరు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాప్. అంతకుముందు ఒక మాస్ ఇదిగా ఐడాల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య అన్స్టాపబుల్ వల్ల ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు. నేను జనరల్ గా మాస్ అంటే నాకు ఇష్టం, నా సినిమాలు మాస్ గానే ఉంటాయి. బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను, మీరు విన్నారో లేదో, న్యూ ఏజ్ ఆడియన్స్, కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, పబ్బుల్లో కుర్రోళ్ళు, స్కూల్స్లో. సో ఆయనకి బాలయ్యబాబు గారు అంటే ఒక సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం. సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ. మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం, మా పనితనం అంతా అక్కడే చూపించాం. అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే ఆయన, హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఆయన మీద డాకు మహారాజ్ అనేటువంటి టైటిల్లో ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ అది. ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది? ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్. అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం, సినిమా చూస్తే అర్థం అవుతుంది. పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని. అలానే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకు మహారాజ్ అని ఎందుకు పెట్టారు, వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.